ట్రీట్మెంట్ ఆఫ్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. దాంట్లో ఒకటి ద సైజ్ ఆఫ్ ద సిస్ట్, 2 ఏజ్ ఆఫ్ ద పేషెంట్, 3rd సిమ్టమ్స్, దానివల్ల వాళ్ళు కలిగే లక్షణాలు ఏంటి, 4th ఈజ్ దే ఫర్టిలిటీ ఆస్పిరేషన్, అంటే వాళ్ళు పిల్లలు కావాలనుకుంటున్నారా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారా. సో ఫస్ట్ యంగ్ పేషెంట్ అయ్యేసరికి వాళ్ళకి డేట్లో పెయిన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇనిషియల్గా మెడికల్గా అంటే మెడిసిన్స్ ఇచ్చి తగ్గుతుందో చూసి ఇంప్రూవ్మెంట్ లేకపోతే అప్పుడు లాప్రోస్కోపీ ద్వారా సిస్ట్ తీయించుకోమని సజెస్ట్ చేస్తాం. బట్ ఇప్పుడు ఒక పేషెంట్ పిల్లలు కావాలనుకుంటున్నారు లేదంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూతో సఫర్ అయ్యే వాళ్ళకి ముందు లాప్రోస్కోపీ ద్వారా సిస్ట్ తీయించుకుని ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమంటాం. ఈ ఎండోమెట్రియాటిక్ సిస్ట్, ఎండోమెట్రియోసిస్ ఇవి ఈస్ట్రోజన్ డిపెండెంట్ కండిషన్స్, అంటే ఇవి తీసినా మళ్ళీ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లలు కావాలనుకున్న వాళ్ళు తీసిన వెంటనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేయాలి. ఈ బినైన్ పెథలాజికల్ ఒవేరియన్ సిస్ట్కి యూజువల్గా మెడికల్ మేనేజ్మెంట్ అనేది వర్క్ అవ్వదు. వాళ్ళకి లాప్రోస్కోపీ ద్వారా సిస్ట్ తీయించుకోమని సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.